పర్లేదు మేడం, మీరు నన్ను టచ్ చేశారు అంటే ఇప్పుడు మీరు నా మనిషి అయ్యారు. జస్ట్ షట్ అప్ యు మోరన్. మోహం అంటారు నన్ను. కావాలంటే ప్రేమగా మీరు అలా కూడా పిలుచుకోవచ్చు. ఇదేంటి నేను ఇలా ఇరుక్కుపోయాను. ఛా! అరే ఎక్కడికి వెళ్తున్నారు మేడం? కనీసం మీ పేరైనా చెప్పి వెళ్ళండి. ఒకవేళ మీరు మోహం కోసం వచ్చిన మీరా కాదు కదా. నా చెయ్యి వదులు. నీకెంత ధైర్యం ఉంటే నా చెయ్యి పట్టుకుంటావు? లీవ్ మై హ్యాండ్. జస్ట్ లీవ్ మీ. లీవ్ మీ కాదు, లవ్ మీ చెప్పు. చాలా చక్కగా ఉంటుంది. ఆలియా! ఇదేంటి నువ్వు ఐ లవ్ యూకి బదులు ఆలియా అని అంటున్నావు? ఆలియా! హౌ డేర్ యు! నీకెంత ధైర్యం ఉంటే తను చేపట్టుకుంటావు? తను ముట్టుకుంటే మర్యాదగా ఉండి చెప్తున్నాను. తను లెట్స్ గో. మనం అతన్ని రమ్మన్న చోటు ఇది కాదనుకుంటాను. నీకెలా తెలుసు? ఇక్కడ అన్ని ప్లేసెస్ ఒకేలా కనిపిస్తున్నాయి. మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి వచ్చినట్టున్నాం. చెప్తే వినరు కదా, అన్ని ప్లేసెస్ ఒకేలా కనిపిస్తున్నాయి. అంటే అంటే మనం రావాల్సింది ఇక్కడికి కాదు. అది వెనకాల ఒక లెఫ్ట్ ఉంది కదా, అక్కడే లెఫ్ట్ తీసుకొని తర్వాత రైట్ తిరిగితే అక్కడే మనం చెప్పిన షాప్ వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ ఏమైనా కూరగాయల షాప్ పెట్టుకున్నావా? అంత ఖచ్చితంగా చెప్తున్నావు. వీధి వీధి తెలుసా నీకు ఇక్కడ? అరే సార్ నేను ఒకటి చెప్పనా? వద్దు. ఒక్కసారి చెప్పనివ్వండి సార్ ప్లీజ్. సార్ అది ఏదైనా ప్లేస్ గురించి తెలుసుకోవడం కోసం కూరగాయల షాప్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇది కామన్ సెన్స్ కి సంబంధించిన విషయం కదా. ఈ కథ అయితే మా మేడం దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. అయితే నువ్వు కొంచెం కామన్ సెన్స్ తన దగ్గర తీసుకొని నీలో కూడా నింపుకోవచ్చుగా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదని తెలీదా? మధ్యలో మీరు రఘుని ఎందుకు తిడుతున్నారు? మనం అందరం ఒకే టీం కాబట్టి టీంలో ఎవరైనా ఏవైనా మాట్లాడొచ్చు. అయితే నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నీకెందుకు మండుతూ ఉంటుంది? నేను కూడా ఇదే టీంలో ఉన్నాను కదా. సరే, మీరు టీంలో ఉన్నారు కదా, అయితే నేను ఎక్కడికి చెప్తే అక్కడికి రావాలి. నేను ఎక్కడికి రాను నీతో. మీరు వచ్చి తీరాల్సిందే. ఎందుకు? వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు షీఈస్ ద బాస్. నువ్వు మళ్ళీ మధ్యలో మాట్లాడావా? మీరెందుకు మాటికి గొడవ పడుతున్నారు? మనం ఇక్కడికి కలిసి పనిచేయడానికి వచ్చాం కదా. అదే కదా ప్రాబ్లం. మనం కలిసి పనిచేయడానికి వచ్చాం. ఒకవేళ మనం ఒకటే టీంలో లేవంటే ఆ డెకరేటర్ కు బదులు నీ సంగతి తేల్చేసి ఉండేవాడిని నేను. కానీ నాకు వేరే దారి లేదు కదా. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయడం లేదు. నా ప్రాబ్లం కదా, నేనే సాల్వ్ చేసుకుంటాను. అరే ఎక్కడికి వెళ్తున్నావు? నేను జస్ట్ జోక్ చేశానంతే. తమాషా కన్నా నువ్వు జోక్ చేస్తే అర్థం కదా నీకు? ఇక పద పద నువ్వు. మేడం ఇక్కడ నుంచి దారి క్లోజ్ అయిపోయింది. స్ట్రైట్ గా వెళ్ళడం కుదరదు అనుకుంటా. ఇప్పటికీ మీరు ఇటువైపే వెళ్ళాలంటారా? ఎగతాళి చెయ్యి. ఈరోజు నీకు లక్కీ డే అనుకుంటాను. నాకు లక్కీ డే అయితే చెప్పేవాడిని. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మనకు తెలియకపోతే ఎదుటి వాళ్ళు చెప్పేదైనా వినాలి అని. మీ ఇద్దరు ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏంటి? నేను నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,